అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? అంటే పెళ్ళి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు, ఉద్యోగము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారు, ఈ రాశులందరికీ ఆగస్టులో ఎలా ఉండబోతోందో వివరించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశులు ఏదైతే మనకు ఉన్నాయో 12 రాశుల వారికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పనిచేసి రాశులు అన్నిటి మీద కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటీవల మారినటువంటి గురు భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, ప్రతి మాసంలో మారుతుంటారు రవి భగవానుడు, బుధ భగవానుడు కావచ్చు. ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటే బాణిలో రావటం, ఒకటే రాశిలో రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, అందులో ఆషాఢ మాసం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఆగస్టు 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 14వ తారీఖు తర్వాత శ్రావణ మాసం కూడా ఆరంభమవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని, కొన్ని ప్రాంతాల్లో బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి స్వామివారికి ఆరాధించేటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, ఏదైనా వైరస్లు విపత్తులు అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు, అర్చన, హోమం, యజ్ఞ యాగాల్లో పాల్గొన్నట్లయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. ఇకపోతే మనకి ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం జోడించినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. గురుగారు, ఇక మొదటగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ ఆగస్టు మాసంలో? అయితే మనకి మేషరాశిని మనం గ్రహించినట్టయితే కనుక 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశిలో ఏర్పడినటువంటి గురువు కావచ్చు, ఇదే కర్కాటక రాశిలో బుధుడు కావచ్చు, అలానే సింహరాశిలో కేతు కావచ్చు, కన్యారాశిలో వచ్చేసి శుక్రుడు కావచ్చు. ఇలాంటి గ్రహస్థితిని మనం గమనించినట్టయితే కనుక ఈ ఆగస్టు మాసంలో అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో గత 2.5-3 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి వీరు పడేటువంటి కష్టాలు, నిష్ఠురాలు, వీరు పడ్డటువంటి కర్మలు, క్రియలు, ఏ పని ముందుకెళ్లకుండా ఉన్నటువంటి రాశి ఉందంటే కనుక మేషరాశి వారు. అదే మేషరాశి వారికి ఇటీవల ఇప్పుడు వీరికి కనుక ఈ 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో అయితే కనుక అద్భుతంగా ఉండబోతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అవ్వనేటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళేలాగా ఈ శని భగవానుడు అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి లాభదాయనటువంటి వనరులు దొరికేసి విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేసేటువంటి గమనిస్తే కనుక ఈ ఆగస్టు మాసంలో విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యేసి రానున్నటువంటి నవంబర్, డిసెంబర్ మాసంలో విదేశాలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇచ్చినప్పుడు కూడా తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ మేషరాశి వారికి అయితే కనుక ఎక్కడైనా గొడవలు వేసి, కొట్లాట్లు వేసి, కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా పడేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. అలానే ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారిన తర్వాత పెళ్లిళ్ళేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అలానే పెళ్ళయి భార్యాభర్తలు విడిపోయిన వారికి కూడా మాట్లాడుకుంటే కనుక భార్యలైన భర్తలైనా సరే మరీ దగ్గర అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేసుకోవాలి. అలానే ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతం ఇంకోటి ఉంది అంటే కనుక వ్యాపారం కానీ, పారిశ్రామికం కానీ ఏదైనా ఎదగాలి అనుకున్న వారందరూ కూడా ముందుగా అడుగు వేసుకోవచ్చు. రైతులుగా అయితే పంటలు పండించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఖచ్చితంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రయత్నం చేసేవారు ఉంటే కనుక వారు ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు వారిపైన చూపిస్తున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఏదైనా రాసి ఉంటే కనుక పోటీ పరీక్షలు పాస్ అయ్యేదానికి, ఈ యూనివర్సిటీ సీట్ దొరికేదానికి కూడా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. వీరికి చెడు వ్యసనాలకు కానీ, చెడు అలవాట్లకు కానీ బానిసైన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రకృతి వైద్యం చేయించుకున్నట్టయితే కనుక ఆరోగ్యం కూడా శిథిలంగా ఉండకుండా కొంచెం మార్పు అనేది చెందుతూ ఉంటుంది. వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు కానీ, కిడ్నీ లివర్ ప్రాబ్లం కూడా వచ్చేటట్టు కనిపిస్తుంది. ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక మేషరాశి వారు తీసుకోవాల్సిన పరిహారాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇక ఆగస్టు మాసంలో మేషరాశి వారికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక రెడ్ అండ్ గ్రీన్ అండ్ వైట్ 3 కలర్స్ బాగా కలిసి వస్తాయి. అలానే మేషరాశి వారికి ఆగస్టు మాసంలో వారికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5 and 7 లక్కీ నెంబర్గా బాగుంటుంది. తూర్పు దిశగా, దక్షిణ దిశగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వారం కూడా వచ్చేసి ఆదివారం, మంగళవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక పరిహారాల విషయం కన్నా కూడా ముందుకన్నా వస్తే ప్రతి వారు కూడా ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, గోచార ప్రకారంగా అయితే అందరూ కూడా చూచుకుంటారు. మన దశలు బాగాలేదు, మన కర్మ బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు అనుకుంటారు ఏదైనా పని అవ్వకపోతే. కానీ అది కాదు ముఖ్యంగా ఇక్కడ. ఎప్పుడైనా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి రాశిలో కూడా ఎన్నో రకాల గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి. ప్రతి రాశిలో కూడా దశలు అంతర్దశలు ఉంటాయి. మారుతూ ఉంటే చెందుతూ ఉంటాయి. ఆ దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు, అర్చన అభిషేకాలు చేయించుకున్నప్పుడు మార్పు అనేది మనలో వస్తూ ఉండాలి. అలాంటి మార్పు మనకు రావట్లేదు అంటే ఖచ్చితంగా అది గ్రహాల స్థితిగతులు కాదు అని అర్థం. దానిపైన ఎవరైనా మన మంచితనమో, మన చాకచక్యమో, లేకపోతే మన తెలివితేటలో చూసుకొని, మనం సహాయం చేసే గుణాలు చూసుకొని, మనకున్నటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండి మనపైన ఏదైనా దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్
వశీకరణ లాంటివి చేస్తే దాని ద్వారా మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. కాబట్టి అవన్నీ కూడా గ్రహించుకొని, గమనించుకొని ఆలోచించుకోవాలి. అలాంటిది మీ జీవితంలో కానీ, జాతకంలో కానీ కాదు, దొరకవు అట్లాంటివి. కాబట్టి మన జీవితం చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు అంటే మన మీద ఇది జరుగుతుంది అని గ్రహించుకొని సమీపంలో ఉన్నటువంటి మంచి గురువుని ఎంచుకోవాలి. గంగిరెద్దులో రెడీ అయ్యేటువంటి గురువులకో, లేకపోతే స్వదాసం చేసే గురువులకో ఒకసారి కాకుండా పదే పదే డబ్బులు అడుగుతూ ఉంటారు. అలాంటి గురువుల దగ్గరకో కాదు, విద్య వచ్చినటువంటి గురువుల దగ్గర ఎంచుకోవాలి. గురువుని ఎంచుకోవడం కూడా ఒక పరీక్షా కాలం అనమాట. మన గురువు దొరికాడు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ పని అయిపోతుంది. అలాంటి మనకి ప్రతిరోజు టార్చర్ చేసేటువంటి గురువులు, లేకపోతే ప్రతిరోజు కూడా నాకు డబ్బులు వేయండి అని గురువుల దగ్గర, ఇబ్బంది పెట్టి ఇప్నాడేం చేసే గురువుల దగ్గరికి వెళ్తే మనం బలైపోతూ ఉంటాం. దాన్ని బట్టి గురువుని కూడా ఎంచుకునేటువంటి పద్ధతి ఉంటుంది. ఆ తర్వాత గురువు దొరికిన తర్వాత మనకున్నటువంటి సమస్య ముందు దానికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ తర్వాత వీరికి ఏదైతే అనుకుంటారో జాతక ప్రకారంగా అప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలా అవుతుంది అంటే జాతకం అనేది కాదు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే కూడా గ్రహించుకుంటూ ఉండాలి. అలానే వీరికి దేవుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. మేషరాశి వారైతే ప్రతినిత్యం కూడా వీరి అవకాశం ఉంటే ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకుని వీరికి వీరే తల చుట్టూ దిష్టి తీసేసుకొని ముందు వేసుకొని కాల్ చేసుకుంటూ ఉండాలి. మరొకటి ఏంటంటే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ, మానస అమ్మవారు కానీ, ఎక్కడైనా నాగపడిగలు కానీ ఉంటే అభిషేకం చేసుకుంటూ ఉండాలి. మాసంలో ఒకసారైనా లేదా వారంకి ఒకసారి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శని భగవాన్ అశుభ దృష్టి తగ్గుతూ ఉంటుంది. వీరికి ఆరోగ్య ప్రకారంగా, ఆర్థిక ప్రకారంగా అన్ని కూడా ముందుకెళ్ళేది అనుకుంటుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి సమస్య పరిష్కార మార్గం చూపించేటువంటి దిశగా అయితే మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే, మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతోంది, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.